నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అక్రమంగా పొలంలో రోడ్డు సూర్యాపేట జిల్లాలో కబ్జాదారుల ఆగడాలు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో రైతుల ఆందోళన చేపట్టారు గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 295కి చెందిన తమ పొలంలో రాత్రికి రాత్రే కొందరు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు 42వ డిస్ట్రిబ్యూషన్ మూసీ కాలువ పక్కన గత 60 ఏళ్లుగా తాము ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పారు అయితే కొందరు కావాలనే తమ పొలం నుండి రోడ్డు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేశారని తెలిపారు పొలంలో సగం రోడ్డుకి పోతే దానిపైన ఆధారపడి జీవించే తాము ఎలా బతకాలంటూ వాపోయారు ఈ విషయంపై కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు అనంతారం గ్రామం అంజమ్మ మేము ఎకరం 5 గుంటల భూమి కొనుక్కున్నాం మా భూమిలో మాకు తెలవకుండా రోడ్డు ఉందని పోసిరు మేము కష్టపడి మా పెళ్ళి 26 సంవత్సరాల నుంచి కూలినాలికి పోయి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని మాకు కావాలని అన్నీ జమ చేసి మేము అన్ని కంట్రోల్ బియ్యం తిని అన్ని చెరలు పడి మేము కొనుక్కుంటే ఇవాళ రోడ్డు ఉందని మాకు తెలవకుండా మమ్మల్ని చంపుతాం ఎవరు ఆడొచ్చేది గొర్రెల కాస్టో నీకేమెరకరా ఎదవా నువ్వు మోతుబరివా నువ్వు రా కాలువ కాడికి అల్లేసి తొక్కుతా ఎవడో వాడొచ్చేదని సైదిరెడ్డి ఎంకన్నా అంటారు మమ్మల్ని ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుతున్నారు మాకు రోడ్డు వద్దని కోరుకుంటున్నాం అధికారులు మీరు అడిగితే ఏమంటారు అధికారులు రైతుకు చెప్పండి మీరు పోయొద్దు ఇప్పటి నుంచి ఫస్ట్ పోసింది మీరు తప్పు అని చెప్పి పోయారు పోయినాక నైట్ పోసిరు వాళ్ళు ఇప్పుడు మీకు ఏం కావాలి అధికారులు అందరు చెప్పారు ఎస్ఐ గారు వచ్చిండు ఎంఆర్ఓ గారు వచ్చిండు అధికారులు అంతా సార్లు అందరు వచ్చి చెప్పినా వాళ్ళు వినకుంటే ఇట్లా పోసిరు మాకుంది కష్టపడి కొనుక్కుంది ఎకరం 5 గుంటల భూమి నాది మేము ఇక 2 ఆడపిల్లలు ఈ రోడ్డు పోతే మేము చచ్చిపోతాం చిన్నలు పెద్దలు మాకు అందరు కలిసి సహకరించాలి అనంతారం పెన్బాడ్ మండలం ఇట్లా మేము కొనుక్కున్న భూములు 290 సర్వే నెంబర్లో మేము ఇట్లా భూములు కొనుక్కున్నాం సార్ కొనుక్కొని ఇప్పుడు 30 ఏళ్ళ సంది మేము చేస్తుంటే ఇప్పుడు అనుకోంగా కావాలని నైట్ మాకు తెలవకుండా రోడ్లు పోసారు సార్ ఇది కలెక్టర్ గారిని అధికారులని అందరినీ కోరుతున్నాం మేము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ అంటే రోడ్డు ఎందుకు పోయాల్సి వచ్చింది కారణం ఏంది అసలు వాళ్ళు దేనికి పోస్తున్నారు అట్లా రోడ్డు వాళ్ళు అక్కడ భూములు కింద భూములు కొనుక్కురు సార్ ఆ భూములకు బాటలు లేవు అని ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా మా దాంట్లో భూములు రోడ్డు పోతాం తీసుకుపోతుంది సార్ మాకు తెలవకుండా చేసిర్రు మేము చెడదెంగిన తర్వాత మళ్ళీ నైట్ పోసారు సార్ ఇది మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులను అందరినీ కోరుతున్నాం అంటే దౌర్జన్యంగా ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరెవరు బెదిరిస్తారు వాళ్ళ పేరు ఎవరు వాళ్ళు గజల్ చైదిరెడ్డి మన ఫసిలిటీ ఎంకన్న సార్ వాళ్ళు ఇద్దరి అభిప్రాయంతో ఈ రోడ్డు పోస్తారు సార్ మీరు మరి ఎంఆర్ఓ అధికారుల దగ్గరికి పోతే ఏమన్నారు మాకు తెలవక వేరే వాళ్ళు చూపించి మాకు తెలవలేదు సార్ వాళ్ళు పోసింది మాకు తెలియదు మేము నిన్న వచ్చి అడిగితే వేరే వాళ్ళతోటి చెప్పించి పోసి మా అక్రమంగా పోసారు సార్ ఒప్పించి పోసినామని చెప్పారని అన్నారు ఎస్ఐ గారు వచ్చిండు ఎంఆర్ఓ గారు వచ్చారు పోయొద్దని అన్నారు మళ్ళీ నైట్ మళ్ళీ పోసారు సార్ ఇది మా పంట కందులు చల్లితే కూడా దాన్ని ఆగం చేసి పంటలు ఖరాబ్ చేసి పోసారు సార్ మీరేం కావాలని కోరుతారు మాకు ఈ పంట సార్ మేము గింత కొనుక్కొని చేసుకొని బుడ్డగా బతికితోళ్ళం సార్ మేము చిన్న బుడ్డాశగా ఉన్నాం మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం సార్